హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వారం ఒక రోమర్, ఒక వార్త బయటకు వచ్చేది. కార్మికులు, ప్రజలు అందరూ టెన్షన్లో ఉండేవారు. మన ఉక్కు కర్మాగారం ప్రైవేటుకి వెళ్తుందేమో అని. కానీ ఇప్పుడు స్పష్టంగా ప్రకటించబడింది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. ఇది అధికారికంగా చెప్పబడటంతో ఉద్యోగులు, కార్మిక సంఘాలు, విశాఖ ప్రజలు అందరూ ఇక ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకు ఇది పెద్ద విషయం అంటే, విశాఖ ఉక్కు కేవలం ఒక కర్మాగారం కాదు, లక్షలాది కుటుంబాల జీవనాధారం. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన బలమైన స్తంభం. ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగాలపై, వేతనాలపై, భవిష్యత్తుపై చాలా అనిశ్చితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ప్రైవేటీకరణ జరగదు అనే మాట కార్మికుల పోరాటానికి ఒక విజయమే. వీళ్ళ నిరసనలు, ఆందోళనలు, స్థానిక ప్రజల మద్దతు ఇవన్నీ ఫలితం ఇచ్చాయి. పబ్లిక్ రియాక్షన్స్. విశాఖలో సంతోషం కనిపిస్తుంది. ఇది ప్రజల ఆస్తి, ఇది మనదే ఉండాలి అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు చెబుతున్నారు, ప్రైవేటీకరణ ఆగిపోవడం బాగానే ఉన్నాం, ఇప్పుడు ప్లాంట్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ అప్గ్రేడ్స్ తేవాలి అని. ఫ్రెండ్స్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకపోవడం నిజంగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్. కానీ ఇక్కడితో ఆగిపోకుండా ఈ కర్మాగారం మరింత బలంగా, సక్సెస్ఫుల్గా నడవడానికి ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేయాలి. మరి మీరేమంటారు? విశాఖ ఉక్కు ప్లాంట్ భవిష్యత్తు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? మీ కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. See you on Skypline Networks. Thank you for watching. Please like, share and subscribe.